అందరికైతే ధన్యాలు శనార్థి. ఇవాళ నిజంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో మరి కాలికి గజ్జగట్టి గోషి గొంగడేసుకొని ఎంతో కష్టపడ్డ నిరుద్యోగ కళాకారులు ఉన్నారు. మొత్తం పోరు దీక్షని మొత్తం వేసుకొని వాళ్ళ బాధని వ్యక్తం చేస్తున్నారు. నమస్తే చెల్లె. నమస్తే అక్క. ఇప్పుడు పోరు దీక్షకు ప్రయాణమయ్యారు, మరి ఎట్లుండబోతుంది, ఏం చేస్తున్నారు, అసలు మీ బాధ ఏంది? అక్క మేము గత 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము. పోయిన ప్రభుత్వంలో కూడా మాకు అన్యాయమే జరిగింది. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఏదో న్యాయం జరుగుతుంది అనేసి అయితే మేము ఈ ప్రభుత్వం రాకముందు రేవంత్ అన్నని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరిని మేము కలిసినాము. మా బాధలు మేము వెలువించి చెప్పినాము. సరే మేము మన ప్రభుత్వాన్ని మీరు తీసుకొస్తే మీ కళాకారులకు న్యాయం చేస్తాము, మీకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రతి ఒక్కరు మాకు మాట ఇవ్వడం జరిగింది. మేము చెప్పిన విధంగానే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిర్రు. కాకపోతే మేనిఫెస్టోలో పెట్టిర్రు కానీ మాకైతే ఇప్పటి వరకు ఉద్యోగాలు లేవు. మేము నడి రోడ్డు మీద పడ్డాము. ఇన్ని రోజుల నుంచి గత 10 సంవత్సరాల నుంచి మేము తిరగడమే అవుతుంది తప్ప ఉద్యోగాలు ఏ రోజు మాకు రాలేదు. మాకు కనీసం ఒక 4 మెతుకులు అన్నం పెట్టండి అయ్యా అని మేము గవర్నమెంట్ ని అడుగుతున్నాము. వాళ్ళ ఇళ్లలో ఆస్తిలో మేము అడగట్లేదు కదా, వాళ్ళు సంపాదించుకునే దాంట్లో మేము వాట అడగట్లేదు. మేము ఖాళీ గజ్జ కట్టి గోషు గొంగడేసి మన తెలంగాణ రావడం కోసం ఎన్నో విధాలుగా మేము మా కష్టాలని చెప్పుకొని మరి తెలంగాణ కోసం మేము సాయశక్తులు ప్రయత్నం చేసి ఇప్పుడున్న ఉద్యోగాలు అసలేనే కావు అని అంటారా మీరు మొత్తానికి? అవును 100% అంటాము. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమంలో నేను చిన్నప్పటి నుంచి ఉద్యమం చేసినాక ఇప్పుడు నా పక్కన నిలబడి జస్ట్ కోరస్ ఇచ్చే చెల్లెళ్లకు జాబ్లు ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్ళు చేసుకోమని మేము వద్దనట్లేదు, కాకపోతే మా బాధ కూడా అర్థం చేసుకొని మేము కళాకారులమే ఇంకా 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. మమ్మల్ని ఇంకెన్ని సంవత్సరాలు గుర్తిస్తారు? ఈ ప్రభుత్వం ఇంకో 5 సంవత్సరాలు అయితే పోతుందేమో. మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తుంది? మమ్మల్ని ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోరా? మా బాధ ఇంకా అర్థం కావట్లేదా? సీఎం రేవంత్ రెడ్డి అన్న మీకైనా మేము మా బాధ అసలు ఎక్కడ అర్థం అవ్వట్లేదు. రేవంత్ అన్న సీఎం రాకముందు మీరు ఆయన కలిసిరా? మీకు ఏం మాట ఇచ్చిండు? కలిసినాము. కలిసితే ప్రతి ఒక్కరు అన్నారు మేము మీకు న్యాయమే చేస్తాము, మీకు ఉద్యోగాలు కల్పిస్తాము అనేసి చెప్పిళ్ళు. మాకు ప్రతిసారి హామీలు ఇవ్వడమే జరుగుతుంది తప్ప ఉద్యోగాలు ఇవ్వడం అయితే లేదు. ఇప్పటి వరకు మా బాధలు, మా కన్నీళ్లు, మా కష్టాలే ఉన్నాయి. మాకు ఎంతో మంది జీవితాలు నాశనం చేసుకొని ఉన్నారు. ఈ రోజు ఇక్కడ మేము పోరు దీక్ష చేయాల్సిన అవసరం లేదు. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటే మేము ఇక్కడికి ఈ రోజు వచ్చే వాళ్ళం కాదు. ఈ రోడ్డు మీద మేము నిరాహార దీక్షలు చేసే వాళ్ళము కాదు. ఈ పోరు దీక్షలు మాకు అనవసరం అసలు. మొన్నటికి మొన్న చెల్లె ఒక ఆడబిడ్డ కూడా మరణించిందని కూడా విన్నాము. ఆమె కూడా తెలంగాణ కళాకారిణి. అసలు ఎట్లా, ఎందుకు ఈ మరణాలు జరుగుతున్నాయి అంటారు? మాకు పూట గడవని పరిస్థితి. ఏం చెప్పాలి? సీఎం గారు మా బాధలు ఇప్పటికైనా మీరు ఒకసారి ఆలోచించండి. మా బాధలు మీకు ఎందుకు అర్థం అవుతలేదో మాకైతే అర్థం అవుతలేదు. మేము ఎన్నో జీవితాలు నాశనం చేసుకునే ఆడపిల్లలు ఉన్నారు, ఇంట్లో ఫ్యామిలీస్ వదిలిపెట్టుకుని అన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మా కష్టాలు చెప్పుకోవడానికి వస్తున్నాం. మిమ్మల్ని మేము ఏదో మీకు అగనెస్ట్ గా మేము మాట్లాడట్లేదు, మా బాధలు పంచుకుంటున్నాం మీతో. ఒక్కసారి మా గురించి ఆలోచించండి. జై కళాకారుడా, జై జై కళాకారుడా. మేము ఇక్కడ ఎందుకు సమావేశం అయినాము అని అంటే ఈ తెలంగాణ తొలిదశ ఉద్యమం అనేది మనకు తొలిదశ ఉద్యమంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనేది ఏర్పడలేదు, కానీ మలిదశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం అనేది ఏర్పడ్డది. దానికి కారణము కేవలము కళాకారులు. మేము కళాకారులము గజ్జగట్టి గద్దె మీద ఎక్కి పాట పాడితే చిన్న పిల్లల నుంచి మొదలైతే పండు ముసలి వాళ్ళ వరకు కూడా ప్రత్యేక రాష్ట్రం ఎందుకు అవసరం అనేది అర్థమయ్యింది. లేకపోతే మనం చెప్తే మనకి ఎట్లా అన్యాయం జరుగుతుందని చెప్తే అందరికి అర్థం కాలేదు. ఓన్లీ కళాకారుల వల్ల, పాట వల్ల అందరికి అర్థమయ్యి చిన్న పిల్లలు కూడా తెలంగాణ జై తెలంగాణ అని నినాదం చేసి 10 ఏళ్ల కాలంలో మీరు ఎందుకు పోరాటం చేయలేరా? ఇప్పుడే ఎందుకు వచ్చారు? ఇందిరా పార్క్ లో ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటారు? ఇప్పుడే ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా అప్పుడు మాకు వాళ్ళు హామీ ఇచ్చి ఇస్తామన్నారు, కానీ ఎవరు అంటే ఎవరైతే ఉద్యమం చేయలేరో వాళ్ళకు అర్హత లేని వాళ్ళకు జాబ్లు ఇచ్చారు. మాకు ఇస్తారేమో మేము ఎదురు చూసినాం, చాలా ప్రయత్నం చేసినాం, కానీ వాళ్ళు ఇవ్వలేదు. కానీ రేవంత్ రెడ్డి సార్ అప్పుడు మాకు ఏం చెప్పారంటే నన్ను గెలిపించుర్రి, నేను ఇస్తా జాబ్లు అని చెప్పిండు. తాను ఇచ్చిన మాట ప్రకారం మా పాటతోనే మేము గెలిపించుకున్నాము. ఇస్తాడేమో ఇప్పటిదాకా ఎదురు చూసినాము, ఇంకా కూడా ఇవ్వకపోయేసరికి ఇక్కడ దగ్గర రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఏం చేయబోతున్నారు? మళ్ళీ దీని తర్వాత కార్యాచరణ ఎట్లుంటది మీకు? ఏం చేసేలేదు. కళాకారులు కనుక గట్టిగా ఉద్యమం చేస్తే ఎట్లుంటుందో ప్రభుత్వానికి తెలుసు. గద్దె మీద ఉన్న వాళ్ళ గద్దె దింపగలుగుతాం, గద్దె కింద ఉన్న వాళ్ళని కూడా గద్దె ఎక్కించగలుగుతాం. అది సత్తా మాకుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా మేము కనుక ధర్నాకి దిగుతూ జాబ్లు ఎట్లరో చూస్తాం, జాబ్లను తీసుకొని ఎడిగించిపోతాం. మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మా బాధ ఏంటి అని పిలిపించుకొని అడగడం లేదు. మేము ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు పడిచిపోయింది. మేము కలవని ఎమ్మెల్యే లేరు, కలవని మినిస్టర్ లేరు. ప్రతి ఒక్కరిని కలిసి మాకు ఉద్యోగాలు సార్, మాకు ఉద్యోగాలు ఇస్తారని మాట ఇచ్చారు కదా, ఏమైంది అని అడగడానికి పోతే మేము మహేష్ కుమార్ సార్ని కలిసాము.
కలిసాము, హనుమంత్ సార్ని కలిసాము, ప్రతి ఒక్క నాయకులను కలిసాము. సార్ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు కదా, ఉద్యోగాలు ఇస్తా అన్న హామీని మేనిఫెస్టోలో పెట్టారు. ఏమైంది మా ఉద్యోగాలు అని అడగడానికి వెళితే కనీసం మా బాధను కూడా పట్టించుకోకుండా అవునా ఓకే అమ్మా ఇక ఇస్తాము అగా ఇస్తాము అని కనీసం మా బాధను కూడా పట్టించుకునే నాయకులే లేరు. మన పాల్వాయి హరీష్ రావు గారు మరి మాట్లాడారు కదా, అసెంబ్లీలో మాట్లాడారు కదా చెల్లి, మరి ఎందుకు ఇంత తొందర పడుతున్నారు, అసలు ఏం జరిగిందంటారు? అక్క ఓకే పాల్వాయి హరీష్ రావు సార్ మాట్లాడడం జరిగింది. మరి ఆ మాట్లాడినప్పుడు ఓకే కళాకారుల గురించి పాల్వాయి హరీష్ రావు సార్ గారు మాట్లాడారు కదా, మరి ఓకే కళాకారుల నాయకులు ఎవరు వాళ్ళని పిలిపించుకొని మాట్లాడతాము అని కనీసం మా ముఖ్యమంత్రి కావచ్చు, మరి మా సాంస్కృతిక శాఖ చైర్మన్ వెన్నెలక్క కావచ్చు, లేదా మా మినిస్టర్ జుపల్లి కృష్ణారావు సార్ కావచ్చు, కనీసం మమ్మల్ని పిలుచుకొని మాట్లాడాలి కదా అక్క. మరి ఏంటమ్మా మీ గురించి మీ ఉద్యమం జరుగుతుందంట కదా, పలాని హరీష్ రావు సార్ మాట్లాడారు, సారీ పాల్వాయి హరీష్ రావు సార్ మాట్లాడారు కదా, మరి ఏంటి మీ సమస్యలు ఏంటి అని అడగచ్చు కదా అక్క. మరి కనీసం మరి వాళ్ళు మాట్లాడినప్పుడు దాని గురించి అసెంబ్లీలో బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. హోమ్ దాన్ కళాకారులకు మేము బిల్లు ప్రవేశపెడుతున్నాము అని డిక్లేర్ కూడా చేశారు. మరి బిల్లు ప్రవేశపెట్టారు కదా, మాకు ఉద్యోగాలు కావాలి అని అడుగుతున్నాము మేము. సార్ ముఖ్యమంత్రి గారు మీకు చేతులెత్తి అడుగుతున్నాము సార్, ఎమ్మెల్యే సీట్ అడగట్లేదు, ఎంపీ సీటు అడగట్లేదు, నామినేటెడ్ పోస్ట్ అసలే అడగట్లేదు సార్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడే నిరుద్యోగ కళాకారులము సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కావాలని అడుగుతున్నాం సార్. మీరు అన్నారు కదా సార్, మన ప్రభుత్వంలో ప్రజాపాలనలో ఒక మహిళ మహారాణి లాగా బతకాలని చెప్పిన మీరు ఈ రోజు సార్ మహిళలము ఆడపిల్లలము ఉద్యోగాలు కావాలని రాత్రనక పగలనక తిరుగుతున్నారు. అన్న నమస్తే. ఎందుకు వచ్చారు ఇన్నాళ్ళు లేని ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మీరు దీక్ష పెట్టుకున్నారు? వాస్తవానికి మేమంతా తెలంగాణ ఉద్యమాలలో పనిచేసి గోసు గొంగడు కట్టుకొని కాలు గజ్జన కట్టి ఊరు తిరుగుతుంటే పూరు బాట కట్టుకున్నాం. రెక్కాడితే దొక్కడానికి పరిస్థితుల్లో కూడా మేము ఉద్యమాల్లో పాల్గొన్నాం. అలాంటి అసలైన కళాకారులకి పక్కన పెట్టేసి ఇవాళ మామూలుగా డమ్మి కళాకారులకి లంచాలతో ఇది చేసి బయట కళాకారులకి ఉద్యోగాలు అమ్ముకోవడం జరిగింది. అసలైన కళాకారులకు బయట ఉన్నాం. ఆ జాబుల గురించి కొట్లాడుతున్నాం. ఇప్పుడు జాబులు ఇప్పుడు కళాకారులందరికీ ఉద్యోగాలు కావాలని పోరాటం చేస్తున్నారు కదా, ఇప్పుడు రేవంత్ అన్న దగ్గరికి వెళ్ళిందా ఈ దృష్టి మీకు? వాస్తవానికి అయితే అందరు మంత్రుల దగ్గరికి వెళ్ళింది, మన ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళింది, ఉప ముఖ్యమంత్రి దగ్గర కూడా వెళ్ళిందమ్మా. అన్న చెప్పురి మీరు అంటే దీని కార్యాచరణ తర్వాత ఎట్లుండబోతుంది? ఈ పౌర దీక్షకు గనక ప్రభుత్వం దిగకపోతే, కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే రానున్న రోజుల్లో అసెంబ్లీ ముట్టడి గాని మంత్రుల ఇళ్ల ముట్టడి గాని జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో కష్టపడినటువంటి ప్రతి కళాకారులకి ఉద్యోగం ఇవ్వాలి. అదే విధంగా జీవనోపాధి కల్పించకపోతే కనుక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమంలో అమరైనటువంటి అమరుల మీద నేను రాసుకున్నటువంటి పాట. త్యాగాల బిడ్డలు పోరాట యోధులు మరువలేములే మీ త్యాగాలను, మరసిపోములే మీ ఉద్యమాలను. 60 ఏళ్ల పోరాటం తెలంగాణరా, వచ్చిన తెలంగాణలో ఒరిగిందే ముందిన త్యాగాల బిడ్డలు పోరాట యోధులు మరువలేములే మీ త్యాగాలను, మీ ఉద్యమాలను. ఖచ్చితంగా ఉద్యోగాలు యంత్రీయ చేసి పాదయాత్రలు చేసి జోడయాత్రలు చేసే ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంటిన సౌభాగ్యం అని ఎన్నో మభ్యపెట్టి ఈరోజు మేము ఆనాడు పోరాడితే ఆ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం కళాకారుల పాత్రలు ఏంటి, ఏ ఉద్యమం కానీ ఏ కార్యక్రమం కానీ జరగదు. నుండి మొదలు పెడితే అనేక రూపాయల దాకా కూడా ఈ కళాకారుల పాత్ర ఉంటది. కళాకారులను మర్చిపోయారు కాబట్టి మళ్ళీ ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మొన్ననే సూర్యాపేటలో పెద్ద బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఆ సభలో స్పష్టంగా చెప్పినాం, అయ్యా మా కళాకారులను గుర్తించండి, ఫస్ట్ ఒక కమిటీ వేయండి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి, ఆ సంక్షేమ బోర్డులో ఒక 10,000-5,000 కోట్ల రూపాయలు పెట్టండి, మాకు ఎంబడి అయ్యకండి అని స్పష్టంగా నేను చెప్పడం జరిగింది. మరి తెలంగాణ ఉద్యమాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక కళాకారులందరం మేము కూడా ఇక్కడ వాళ్ళందరం మా
మా వీరే పిల్లల పేర్లు కూడా మా అక్క శోభక్క నర్సన మా అన్నవాడు పెద్ద కలవాడు ఇట్లా చాలా మంది దాదాపు 20 మంది వచ్చినారు. దీనిని గుర్తుపెట్టుకొని ఇక ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఈసారి లేకపోతే కనుక కళాకారులకు ఏదైనా న్యాయం చేయాలని ఖచ్చితంగా కోరుతున్నాం. ఒకవేళ చేయకపోతే ఖచ్చితంగా వాళ్లకు మళ్ళీ కేసీఆర్ పెట్టే గత పడుతుంది అనేది. ఉపాధి కొరకై మేము రోడ్డు ఎక్కినోళ్ళం ఉద్యమాలు అరరే ఉద్యమాలు బల ఉద్యమాల పొత్తు పొడుకులే కళాకారులు ఉప్పెనై కదులుతున్నరే కళాకారులు పోరాటాల వీరులు వీరే కళాకారులు పోరుకుడు సై అంటూ లేసురే కళాకారులు. కళాకారులు పోరు చేస్తే ప్రపంచంలో ఎక్కడ ఉడంగా అసాధ్యాన్ని ఉడంగా సుసాధ్యం చేసేటటువంటి గొప్ప ఉద్యమం ఉంటుంది. కాబట్టి మీరందరూ ప్రభుత్వం ఆలోచన చేసుకొని త్వరగా మా యొక్క ఉద్యోగ అవకాశాన్ని రిక్రూట్మెంట్ చేయవచ్చుగా మీకు అందరికీ ప్రభుత్వానికి మా కళాకారుల తరఫుకి చేతులు ఎత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అక్క మొదటి మీరు ఎవరికి అంటే కళాకారులకు అన్యాయం జరిగిందని అడుగుతాను అక్క. ఈ పూర్వ దీక్ష చూస్తేనే అర్థమవుతుంది కళాకారుల అన్యాయం జరిగిందా లేదా. మలిదేశ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఎవరైనా ఉన్నారంటే అది కళాకారులు మాత్రమే. అది మీ అందరికీ తెలుసు. తెలంగాణ ధూమ్ధాము లేకపోతే తెలంగాణ అనేది లేనే లేదు, మీ అందరికీ కూడా తెలుసు. అయినా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం 550 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి కాస్త కూస్తే న్యాయం చేస్తుంది కేసీఆర్ గారు గవర్నమెంట్. ఇవి చేయలేదు అనట్లేదు. కానీ తెలంగాణ ఉద్యమంలో అలాగే దాదాపుగా ఒక 1500 మంది నుండి 2000 మంది కళాకారులు తెలంగాణ ఉద్యమాల్లో వివిధ ప్రాంతాల్లో తెలంగాణ ఉద్యమాలు చేయడం జరిగింది. కానీ కేసీఆర్ గారు మాత్రం ఒక 550 మంది కళాకారులకు ఆ రోజు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇంకొక 10,000 నుండి 1200 మంది నిజమైన తెలంగాణ ఉద్యమ కళాకారులు ఉన్నారక్క. ఈ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఏదైనా ఆశ ఉంది మాకు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మాకు ఏదైనా ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం ఇస్తారన్న ఆశతోటే మేము ఉన్నాం. ఈ ఉద్యోగాలు అనేవి అప్పట్లో కేసీఆర్ పాట పాడినందుకు గజ్జెగట్టి కోసి గొంగడేసి ఆడినందుకు ఆయన స్వతహాగా పెట్టిన మేనిఫెస్టో అన్నట్టు విన్నాము. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతా బాధ్యతగా తీసుకొని మరి ఇస్తాడా? అక్క ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక జీవోను తీసుకొచ్చేటువంటి ఒక అధికారం, ప్రత్యేకమైన అధికారం ఉంటది. అంటే మాకు తెలిసి కేసీఆర్ గారు కూడా అప్పుడు ఒక ప్రత్యేకమైన జీవోను తీసుకొచ్చి ఈ సాంస్కృతిక సారథ్యాన్ని నెలకొల్పి అప్పుడు ఒక 550 మంది కళాకారులకు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండంటే కేసీఆర్ గారికి ఆ రోజు తెలుసు తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర ఎంతో గొప్పదో తెలిసి ఆ రోజు ఆయన ఒక 550 మందికి రసమై బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది.